ఖచ్చితంగా వ్యతిరేకంగా ఓటేస్తారు. కాబట్టి ఈ తీయలేరు. తీస్తే ఒక సమస్య, తీయకపోతే ఓ సమస్య. ఓ రకంగా చెప్పాలంటే జగన్ ట్రాప్ కావాలని వేయలే, జగన్ పథకాల వలలో వీళ్ళు పడ్డారు. వీళ్ళు ప్రజలకు ఏం చెప్పారు, శ్రీలంక అవుతుంది, వెనిజులా అవుతుంది, ఇంకోటి అవుతుంది అని చెప్పారు. కరెక్ట్ గా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాడు ఇంతకంటే ఎక్కువ ఇస్తామన్నారు. ప్రజలు అదేంటని ప్రశ్నించకుండా వాళ్ళ మీడియా జాగ్రత్తగా మేనేజ్ చేసింది. అది అయిపోయాక ఇప్పుడు 2 రకాలు అయ్యారు. జగన్ గారు నాశనం చేసేసాడు రాష్ట్రాన్ని, సోమరిపోతులు అయిపోయారు జనం అని చెప్పినటువంటి తెలుగుదేశంలో ఒక గ్రూపు ఇవ్వద్దనే గ్రూప్, అంటే కార్యకర్తల్లో, అభిమానుల్లో, మేధావుల్లో, వాళ్ళ అనుకూల మేధావుల్లో. అలాగే ఇప్పుడు ఇది ఇస్తే నాశనం, ఇస్తాం ఇవ్వకపోతే ఎట్లాగా అన్నటువంటి గ్రూపు. ఈ రెండింటి మధ్యన ఇప్పుడు వాళ్ళలో సైకలాజికల్ వారు జరుగుతుంది, వాళ్ళ సోషల్ మీడియా వారు కూడా నడుస్తుంది. ఇప్పుడు నిన్నటిదాకా చంద్రబాబుని ఎన్నికల ముందు వెనకేసుకొచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ప్రశ్నిస్తున్నారు, నువ్వు తీసుకెళ్ళి జగన్ ట్రాప్లో పడిపోయి మళ్ళీ డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నావు, నువ్వు అసలే ఓ పక్కన అమరావతికి డబ్బులు లేవంటివి, రోడ్లకి డబ్బులు లేవని చెప్పేసి వసూలు చేస్తానంటుంటివి, మళ్ళీ తీసుకెళ్ళి ఎట్లా ఇస్తావు, వాటి ట్రాప్లో నువ్వెందుకు పడతావు, అతను వద్దన్నే కదా నిన్నెన్నుకుంది అని మేధావి వర్గంలోని ఒక టీం అడుగుతోంది. ఇంకో టీం వచ్చేటప్పటికి అబ్బా ఇప్పటికి అసలు అద్భుతం, ఆకాశాన్ని అందేటంతటి అద్భుతం చేసేసారు చంద్రబాబు గారు,